షలోం. యెహోషాపాతు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థన యొక్క ప్రభావము ఎలా ఉందో చూడండి. ప్రార్థన విజయాలు ఎంత గొప్పవి చూడండి. యెహోషాపాతు ప్రార్థిస్తే అతడి శత్రువులు తరిమివేయబడ్డారు. ప్రార్థన మూలంగా అబ్రహాము ఇస్సాకును పొందాడు. ఎలియాజరు ప్రార్థించి రిబ్కాను సంపాదించుకున్నాడు. యాకోబు ప్రార్థిస్తే అతడి సోదరుడు ఏశావు హృదయము మార్చబడింది. మోసే ప్రార్థిస్తే దైవోగ్రత నిలిచిపోయింది. యెహోషువ ప్రార్థిస్తే ఆకాను పట్టుబడ్డాడు. హాయిని నాశనం చేయగలిగాడు. ప్రార్థన వల్ల సూర్య చంద్రులు కూడా నిలిపివేయబడ్డారు. హన్నాకు ప్రార్థన వల్లే కుమారుడు పుట్టాడు. ఏలియా ప్రార్థిస్తే వర్షం కురవకుండా ఆగిపోయింది. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చింది. ప్రార్థించి సొలొమోను జ్ఞానం పొందాడు. అపోస్తులు ప్రార్థిస్తే విజయం పొందారు. నెహెమియా ప్రార్థిస్తే రాజు హృదయము మెత్తబడింది. దానియేలు ప్రార్థిస్తే కలభావము తెలుపబడింది. సింహాల నోళ్ళు మూయబడ్డాయి. యోనా ప్రార్థిస్తే తిమింగ్లం అతన్ని సముద్రం ఒడ్డుకు కక్కివేసింది. రోగులు యేసును ప్రార్థించి స్వస్థత పొందారు. దొంగ సిల్వపై ప్రార్థించి పరదైసు వాగ్దానము పొందాడు. ప్రార్థన దైవ సేవకుల్ని తయారు చేస్తుంది. ప్రార్థన మూలంగా నిర్జీవంగా ఉన్న క్రైస్తవులు ఉజ్జీవం పొందుతారు. ప్రార్థన ప్రభావము ఆధ్యాత్మిక వాతావరణాన్ని, దైవ సన్నిధిని మన హృదయంలో అనుభవించేలా చేస్తుంది. అలాగే ప్రార్థిస్తూ దేవుడితో సహవాసం చేసేవాళ్ళు పవిత్ర స్వభావము కలిగి ఉంటారు. ఇంతదాకా అనుభవించిన వాటికంటే మరెక్కువగా దేవుని వాగ్దానాల కోసం పట్టుదలతో ప్రార్థించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ప్రార్థన సారాంశాన్ని బట్టి మనందరము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రార్థన వల్ల వచ్చే విజయాలు ఎంతో గొప్పవి యేసయ్యా. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యపడుతుందని మాకు తెలియచేశావు దేవా. స్తోత్రాలు యేసయ్యా. గొప్ప దేవుడవై ఉండి మీరే ప్రార్థించారు అంటే ప్రార్థన యొక్క ప్రభావము చాలా గొప్పది దేవా. యేసయ్యా, ప్రార్థన ద్వారా మేము కూడా ఎన్నో విజయాలు పొందుకున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. దేవా, నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి తండ్రి. దేవా యేసయ్యా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. గొప్ప దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, అప్పు బాధల్లో ఉన్నవారిని లేవనెత్తండి యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవా, గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి యేసయ్యా. దేవా, జాబ్ లేని వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి. జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో తోడై ఉండండి యేసయ్యా. దేవా, మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై మీ పరిచర్య బహుగా విస్తరించులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, తెలుగు రాష్ట్రాలను, భారతదేశంను, ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఇంతవరకు మీరు చేసిన మేలులు, మహోపకారములకై
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు. మేము మీకోసము, మీ కుటుంబము కోసము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.